తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ కాలనీలో నాకు ఒక అమ్మాయి లెటర్ రాసింది, మీరు చదవాలి. మీ లెటర్ మాకెందుకండి, అది డీసెన్సీ కాదు. ఓహ్, ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ డీసెన్సీ, ఇట్స్ సో ఫన్నీ ఐ సే. కమ్ ఆన్ రీడ్ ఇట్. అంకుల్ ఇదేంటి, నేను చదువుతాను. ఓకే చదువు. యంగ్ అండ్ డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారికి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు. మీ వాకింగ్ స్టైల్, మీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి. మీ క్యూట్ మజిల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి. ఐ లవ్ యూ. మీకోసం నేనేంటి, మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు. ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి. ఐ వానా మ్యారీ యూ. ఇట్లు మీ నటాషా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ. అరే, హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ, ఐ డోంట్ నో. మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు. మన కాలనీలో నటాషా అని ఏ అమ్మాయి లేదే. అది కాదండి, రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి. ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్నా వేస్ట్. శృతి అబ్బా ఏంటి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈవినింగ్ ఐమాక్స్కి వెళ్దాం. శృతి శృతి ఏయ్ శృతి 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 శృతి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా? శృతి లాగుతారండి. బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు? ఏంటి, మీరు అప్పారావు గారు కదా? కాదే. అరే సారీ, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు? వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా. ఈ ఎదవలు చేస్తుంటారు. శృతి ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour? God. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటి అద్దె కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు?
బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. ఏ గుండు ఎక్కు, ఎక్కు. పద, పద, పద. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటేనే అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. రెడీ అయిపోయిందా? ఆన్ చేసేయ్. అలాగే. ఆన్ చేసేయ్. ఆగు. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా? ఏంట్రా పర్లేదు నీ అబ్బా, లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి 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 ఇంకేం కాలేదుగా? ఏం లేదు, కాలేదు. ఏంటి? It's okay. Suffocated గా feel అయ్యావా? అయ్యో, Okay, okay. I'm Are you fine, all right? I'm fine. శృతి ఇంకెంతసేపు మా? హాయ్ శృతి. Oh, శృతి కమ్ ఆన్, హ్యావ్ ది స్వీట్, హ్యావ్ ఇట్ యార్. దేనికి? నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది. ఏజ్ బారైతే అలాగే సార్ అంకుల్. ఏజ్ బారైన దానికి కాదురా, స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ చూసి 5,000 రూపాయలు పెంచారా. నువ్వు ఆగు, నేనున్నాను కదా. రేయ్ తినరా, తిను. నేనుండగా మీకేంట్రా? ఎవడబ్బాయి ఫోను? ఎవడ్రా నువ్వు? నువ్వెవడరా? ఏయ్, ఏంట్రా వాయిస్? నేను ఇన్స్పెక్టర్ పశుపతిని. సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి. నీకు ఆ ఇంట్లో పనేంట్రా? పెద్దవిడికి ఫోన్ ఇచ్చి బయటికి పో. సిస్టర్ మీకు ఫోను. ఏడు చేశాడేంటి? శృతి 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 ఓ, చూసావా, నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను. ఆయాసం వస్తుంది. ఆగు శృతి. హౌ ఇస్ మై డ్రెస్? చాలా చెప్పు, బాగుంది. నీకు నచ్చకపోతే తిప్పేస్తాను. యా ఇట్స్ గుడ్. Thank ఇట్స్ you. గుడ్, వెరీ గుడ్. కమ్ దిస్ సైడ్, కమ్ కమ్. అబ్బా, నాకు తెలుసు. ఒక్క నిమిషం. శృతి ఈ టొమాటోలు ఎంత బాబు? ఎందుకు శృతి? ఆ? సికింద్రాబాద్ వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం పదా. వద్దు. కమ్ విత్ మీ అయ్యో ప్లీజ్. ప్లీజ్, నా మాట విను. చేతి Please, శృతి. అయ్యో, వదలండి. ఆటోలో వెళ్దాం. చేపలు, రొయ్యలు, నాకు పీతలు వద్దు. ఏమి ఇవ- కావాలి చా- పెడతాను శృతి. ప్లీజ్ శృతి హాయ్. రావా. ఈడు నీకేమవుతాడో తెలీదు, నాకు మాత్రం నచ్చలా. నీకు నచ్చాల్సిన అవసరం లేదురా, ముందు నువ్వెవరో చెప్పు. ఏం అనుకోకే. పోయాడా? లేదు, పోసాడు. హలో, నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను. సార్ ఇక్కడ మన శృతికి ఒక లైన్ వేస్తున్నాడు సార్. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్. బాస్కెట్ బాల్ కోర్ట్ దగ్గర ఉన్నాడు సార్. నేను ఈలోపు మసాలా టీ దగ్గర. నమస్కారం సార్. ఎవడా? ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్. రే, ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా? ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా, మరి నాకు తెచ్చివ్వలేదే? ఆ పిల్ల నాకు కావాలి, ఇచ్చి వెళ్ళిపో. రివాల్వర్ దొరికిందని చెప్పానే, అది నాదే. ఇదిగో. బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. ధర్మం చేయండి బాబయ్య.
ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కొంత ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేనే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెధవకు ప్రసాదించు తండ్రి. ఏమంటావురా? బ్లడీ బెగ్గర్స్. కలద్దాలు పెట్టుకోండి ధర్మం చేయ బాబా. బాబాయ్ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేస్తున్నావు ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. బాబాయ్ ధర్మం చేయ పట్టు వేసుకుని పట్టు వేసుకుని హలో పోలీస్ స్టేషన్. ఏంటయ్యా? నమస్కారం సార్. సిటీలో భిక్షగాళ్ళందరూ నా మీద కక్ష కట్టారు సార్. ఈడెవడో జనరల్ సెక్రటరీ అంట సార్. ఇంత ఉన్నాడు, ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్. నేను కొడుతున్నారా? లేదండి, భిక్ష అడుగుతున్నారు. ధర్మం చేస్తే చేయి లేకుండా మారాయి. పెట్టే ఫోన్. ఆ? గోవిందా చెప్పన్నా. ఏంట్రా రియాక్షన్? ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నావన్నా. ఆడిప్పుడు ఏం చేస్తున్నాడు? ఒరేయ్, నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా? దీపావళి స్పెషల్ నెక్స్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి, కింద కాకరపువ్వుతులు కాలుతుంటాయి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతేంటి? అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు. మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో. నో కాంప్రమైజ్. నో. ఇట్స్ ఓకే మ్యాన్, టేక్ ఇట్ ఈజీ. నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా? అవును నాన్న, ఈ ఫెస్టివల్ 12 సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు. రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగారు. కాంపన్సేషన్ గా ఒక 6 మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. 6 months సాలరీ? ఏ ఇవ్వవా? నేను ఇవ్వను.